నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజీ మార్గమే రాజమార్గంగా కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్లు దోహదం. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు. వైసీపీ టీడీపీ సభ్యుల వాదోపవాదాల నడుమ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తూ సమావేశం ముగింపు. చైర్పర్సన్ పోడియం ఎదుట టీడీపీ సభ్యుల నిరసన. రాజీ మార్గమే రాజమార్గంగా కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్లు దోహదపడతాయని తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయమూర్తులతో కలిసి పాల్గొన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని కోర్టులలో జరిగిన కార్యక్రమంలో తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా మొత్తం 6,806 కేసుల పరిష్కారానికి గాను 4 బెంచులు ఏర్పాటు చేసినట్లు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు తెలిపారు. సివిల్, క్రిమినల్ కేసులన్నీ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. అందరి సహకారంతో లోక్ అదాలత్ కార్యక్రమానికి ఎంతో మంచి స్పందన వస్తోందని, కక్షిదారులు ఎక్కువ మంది లోక్ అదాలత్లో పాల్గొని కేసులు పరిష్కరించుకుంటున్నట్లు చెప్పారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ పవన్ కుమార్, 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పి రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ మరియు రూరల్ మండల ప్రాంతాల్లో హైకోర్టు వారి యొక్క ఆదేశాలను అనుసరించి లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ లోక్ అదాలత్ని ఒక సద్వినియోగంగా భావించి ప్రజలందరూ కూడా వారి మధ్య అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి రాజీ కుదుర్చుకోగలిగినటువంటి సివిల్ మరియు క్రిమినల్ దావాలను, అలాగే యాక్సిడెంట్ క్లెయిమ్స్ వంటివి కూడా అన్నిటినీ కూడా సామరస్యంగా పరిష్కరించుకొని సత్వర న్యాయం పొందే అవకాశం ఉంటుంది. అలా ప్రజలందరూ కూడా, కక్షిదారులు మరియు లాయర్లు, న్యాయవాదులు ఈ లోక్ అదాలత్కి సహకరించి సాధ్యమైనటువంటి ఎక్కువ కేసులను పరిష్కరించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ మీడియా కవరేజ్ ద్వారా మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లోక్ అదాలత్ జరిగే ముందు కూడా ఒక 2-3 రోజులు ముందుగా ఈ కవరేజ్ అనేటువంటి తీసుకొని టెలికాస్ట్ చేసినట్లయితే ఎక్కువ మంది ప్రజలు ముందుకొచ్చేటువంటి కక్షిదారులు తమ కేసును పరిష్కరించుకోవడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుతుంది. జరుగుతున్న ఇప్పటికిప్పటికి రావాలని అంటే కూడా కొంచెం కష్టం ఉంది. కానీ తెనాలి పట్టణ ప్రజలకు మాత్రం సాయంత్రం 5:30 వరకు అవకాశం ఉంటుంది. మీ కేసులు ఏవైనా రాజీ కుదుర్చుకోదగినటువంటి సివిల్ మరియు క్రిమినల్ దావాలు ఏవైనా ఉన్నట్లయితే 5:30 వరకు మేము మీకోసం ఎదురు చూస్తాం. అప్పటి లోపల మీ కేసులు ఏమైనా ఉన్నట్లయితే న్యాయస్థానానికి వచ్చి ఆ కేసులన్నింటినీ పరిష్కరించుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ నుంచి ముందుగా ఎందుకు అనుమతి తీసుకోవటం లేదని, అధికారులు వార్డులోకి వచ్చినప్పుడు కౌన్సిలర్లకు సమాచారం కూడా ఇవ్వటం లేదని, అసలు తెనాలిలో కౌన్సిల్ ఉందా లేక ప్రత్యేక అధికారుల పాలనలో ఉందా తెలియచేయాలంటూ మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడిబోయిన రామయ్యలు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. శనివారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఈ విషయం గురించి ప్రస్తావించారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని శనివారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. సమావేశానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షత వహించారు.
సమావేశం ప్రారంభం కాగానే అజెండాలోని మొదటి అంశాన్ని చదవటం పూర్తి కాగానే కౌన్సిలర్ తాడిబెన్న రామయ్య లేచి పట్టణంలోని ప్రధాన కాలువల పూడికతీత పనులు చేపట్టారు. పనులు పర్యవేక్షించేందుకు అధికారులు వార్డులో పర్యటిస్తున్నారు. కానీ కౌన్సిలర్లకు మాత్రం సమాచారం ఇవ్వటం లేదు. రాష్ట్రంలో అధికారం మారగానే అధికారుల వ్యవహార శైలి మారింది. ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు పనులు చేపట్టామని, ఆ విషయాన్ని చైర్పర్సన్ కు తెలియజేయడం జరిగిందని కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. తనకు ఎప్పుడు చెప్పారంటూ చైర్పర్సన్ కమిషనర్ ను నిలదీశారు. అబద్దాలు చెప్పవద్దని సూచించారు. శానిటేషన్, వీధి దీపాలు, వాటర్ పైప్ లైన్ పరిశీలనకు వచ్చినప్పుడు ఎవరికీ చెప్పనని, అధికార కార్యక్రమాలకు మాత్రం కౌన్సిలర్లకు చెబుతామని కమిషనర్ తెలిపారు. ఇది ప్రత్యేక అధికార పరిపాలన, కౌన్సిల్ పరిపాలన, లోకల్ బాడీస్ లో కౌన్సిల్ ఉందా లేదా? కౌన్సిల్ సభ్యులకి అంటే మాకు అధికారాలు ఉన్నాయా లేవో మాకు అర్థం కాదా? మరి ప్రజలు మాకు ఓటు వేసి గెలిపించింది ఏంటంటే ప్రజలు డైరెక్ట్ వచ్చి మిమ్మల్ని వెలిస్తే మీకు సమాధానం చెప్పకపోవచ్చు, చెప్పలేదు అంటే అన్ని సమస్యలు మీకు రావు. కాబట్టి లోకల్ బాడీస్ లో కౌన్సిల్ అనే ఒక సభ్యులు ఎన్నుకుంటారు అధ్యక్ష, అది మున్సిపల్ పరిధిలో. ఆ పరిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గౌరవ సభ్యులు గౌరవించకపోతే మున్సిపల్ కౌన్సిల్ లో లోకల్ బాడీస్ లో చైర్పర్సన్ కౌన్సిల్ మంచి ఉంటే మాకెవరు కూడా ఇంటిమేషన్ లేకుండా ఇది స్పెషల్ ఆఫీసర్ పరిపాలన లేదా కౌన్సిల్ ఆదాయం ఉందా మాకు అర్థం కాదు అధ్యక్ష. ఏ దీని ప్రకారంగా మీరు మాట్లాడతారు? మున్సిపల్ చట్టం 1965 ప్రకారంగా సెక్షన్ 53, 58 ఈ గ్యాప్ ఏందో మాకు చెప్పండి అధ్యక్ష. సందర్భంలో పాఠకాల సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ వచ్చారు. తమరు ఎంసీసీ కాబట్టి ఆఫ్టర్ 4 మేము వస్తాం చూస్తామనేసి చెప్పారు. చెప్పినాక 4 అయిపోయినాక మనం మీ ద్వారా కలిసి ఆ యొక్క ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. వెంటనే చెకప్ చేస్తామని చెప్పేసి గ్రామంలో చైర్పర్సన్ గారు నేను ఇంకా బృందం కలిసి వెళ్ళాము. అక్కడ లోకల్ వైస్ చైర్పర్సన్ కూడా వచ్చారు. అయ్యేందుకు పరిశీలించాము. ఇలాంటివి ఇంకా ఉన్నాయి, తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయం కల్పించారు. ఆ ప్రకారంగా ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయనేసి ఐడెంటిఫికేషన్ జరిగింది. జరిగినాక గౌరవ శాసన వారు కూడా అయిపోయినాక వారిని మేమందరం కూడా కలిసాం. కలిసిన సందర్భంలో వారు కొన్ని విషయాలు మాకు సూచించారు. ఇది తెనాలి యొక్క ఇరిగేషన్ కాలువలతో కూడుకున్న వ్యవహారము, డ్రైన్స్ తో కూడుకున్న వ్యవహారము కాబట్టి వర్షాకాలం రాబోతుంది, వెంటనే చర్యలు ప్రారంభించండి అని చెప్పేసి కొన్ని ప్రధానమైన కాలువల గురించి వారు ప్రస్తావించారు. ఆ విషయాన్ని నేను చైర్పర్సన్ గారికి విన్నవించాను. మీ దృష్టికి పాఠకాలం గౌరవ శాస్త్రజ్ఞుల మీద ఏదైనా విశ్లేషణ అయింది. ఇంతలో టీడీపీ కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి లేచి ఒకే అంశంపై ఎందుకు ఇంతసేపు మాట్లాడతారని రెండవ అంశానికి వెళ్లాలని సూచించారు. దీంతో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. అంతలో రణరం చౌక్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మున్సిపల్ నిధులతో ఎలా అభివృద్ధి చేస్తారని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. విగ్రహానికి అనుమతులు ఉన్నాయా లేదా అని తెలియచేయాలని,
తాము అంశంపై ఇచ్చిన డీసెంట్ పై ఎలాంటి నిర్ణయం వచ్చిందో తెలియజేయాలని కోరారు. తప్పు కాదని అంటున్నా, తప్పే చెప్పాలి, ప్రతి కౌన్సిలర్ చెప్పాలి, కమిషనర్ చైర్మన్ గారి దృష్టికి తీసుకురావాలి. కానీ మీరు అడిగింది. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి లేచి 2010లో అప్పటి శాసనసభ ఉప సభాపతి నేటి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని, దానిని కొండవీటి సేవా సమితి వారు సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విగ్రహం ఉన్న ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు మున్సిపాలిటీ నిధులు వెచ్చించిందని తెలిపారు. ఇంతలో కమిషనర్ లెచ్చి విగ్రహ అనుమతులు డీసెంట్ విషయాన్ని రికార్డులు చూసి వచ్చే సమావేశంలో తెలియజేస్తామని చెప్పారు. అయితే శాంతించిన టీడీపీ కౌన్సిలర్లు గ్రామీణ ప్రాంతాల్లోని అభివృద్ధి పనులకు మున్సిపల్ నిధులు ఎలా కేటాయిస్తారని వాదనకు దిగారు. ఇంతలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడిపెండ రామయ్య లేచి అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు తెలిపారు. దీంతో చైర్పర్సన్ సమావేశాన్ని ముగించారు. దీనికి నిరసనగా టీడీపీ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలియజేశారు. సమావేశంలో వైస్ చైర్మన్లు మాలిపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, అసిస్టెంట్ కమిషనర్ అనూష, ఇన్ఛార్జ్ ఎంఈ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 2010 రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఆ రోజు మున్సిపాలిటీ శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గారు మున్సిపల్ స్థలాన్ని రాజశేఖర రెడ్డి విగ్రహానికి కేటాయించారు. దాని సందర్భంగా ఆ రోజు కొండవీటి సేవా సమితి రెడ్డి సంఘం కింద ఆ రోజు రాజశేఖర రెడ్డి విగ్రహం అక్కడ పెట్టారు. ఇప్పుడు కొత్తగా పెట్టింది పర్మిషన్ లేకుండా పెట్టిందని మాట్లాడుతున్నది అది కరెక్ట్ కాదు. గత 14 ఏళ్ల క్రితమే రాజశేఖర రెడ్డి విగ్రహము మున్సిపల్ అప్రూవల్తో నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు మున్సిపాలిటీ స్థలాన్ని కేటాయించారు. అమరవీరుల స్థూపానికి దానికి దీనికి సంబంధం లేదు. అది రణరంగ చౌక్. అది ఎక్కడ కేటాయించారు? 1 సెకండ్. అది రణరంగ చౌక్. దానికి పక్కన మున్సిపాలిటీ స్థలంలో ఆ రోజుల్లోనే 2010లోనే నాదెండ్ల మనోహర్ గారు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పెట్టుకోవడానికి స్థలం కేటాయించారు. ఆ నియమాల ప్రకారం రాజశేఖర రెడ్డి విగ్రహం 14 ఏళ్ల క్రితం కొండవీటి సేవా సమితి రెడ్లు సంఘం తరఫున మా సొంత డబ్బులతో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇప్పుడు కూడా మున్సిపాలిటీ పార్కు రాజశేఖర రెడ్డి పార్క్ అని వాళ్ళు కేటాయించారు. కానీ డబ్బులు మున్సిపల్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టిన ప్రతి రూపాయి, అది కట్టిన ప్రతి రూపాయి మా కొండవీటి సేవా సమితి సంబంధించిన డబ్బులే. అంతే తప్ప మీరు కొత్తగా పెట్టిందేమీ కాదు, కొత్తగా చేసిందేం కాదు. వీళ్ళు అట్లాగే ఇప్పుడు 20 లక్షల రూపాయలు దాని కింద కేటాయించారంటున్నారు. అది కేవలం అక్కడ అందరూ అటు ఇటు చండాలంగా ఉంది. అట్లాగానే వచ్చి పోయే దారి దాదాపు 10,000 మంది ఈ పట్టణానికి వస్తా పోతా ఉన్నారు. ఖాళీగా ఉందన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి విగ్రహం ఆల్రెడీ ఉంది. దానికి ఒక పార్క్ లాగా దాన్ని తీర్చిదిద్దుదామన్న ఉద్దేశంతో ఊళ్ళో డెవలప్మెంట్ భాగంలో కేటాయించారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఆ పార్కు సంబంధించిన డబ్బులే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. విగ్రహానికి సంబంధించిన ప్రతి రూపాయి, కన్స్ట్రక్షన్ చేసిన ప్రతి రూపాయి విగ్రహానికి సంబంధించి మొత్తం ప్రతి రూపాయి కొండవీటి సేవా సమితి దాదాపు 4,70,000 రూపాయలు మా సొంత డబ్బులతో నిర్మించుకున్నాము. ఆ విగ్రహం పెట్టడానికి 2010లో పర్మిషన్ ఉంది అని సభ్యులు చెబుతారు. మీ దగ్గర ఆ పర్మిషన్ అనేది మీ దగ్గర ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున తెనాలిపట్నంలోని సాధారణ సమావేశం ఎజెండాలో ఉన్న అంశాలు 27 అంశాలు ఆమోదించడం జరిగింది. ఈ ఎజెండాలో అంశం కాకుండా వేరే పేపర్లో అంశాలను అడగడం జరిగింది. మేము ఏకగ్రీవంగా ఈరోజు ఆమోదించడం జరిగింది. అలానే మేము తెనాలిపట్నంలో మేము కానీ అలానే మన మంత్రి గారైన నాదెండ్ల మనోహర్ గారు కానీ మేము పార్టీ తరఫున పార్టీ అని కాకుండా మేము కలిసిమెలిసిగా ప్రజలకు సమస్య లేకుండా 40 వార్డుల్లో ఎక్కడైనా సరే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ శానిటేషన్ విషయంలో కానీ మేము వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉండి ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈ ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. అలానే శానిటేషన్ ఇంకా మెరుగుపరుస్తామని రాబోయే రోజుల్లో
గంగనమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ బాలా స్వామీజీ నిర్వహణలో జరుగుతున్న యజ్ఞ కార్యక్రమంలో భాగంగా శనివారం విశేష హోమాలు నిర్వహించారు. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మరియు నవగ్రహ దోష నివారణకు తలపెట్టిన శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం శనివారం 17వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా బాలస్వామీజీ పర్యవేక్షణలో విశేషంగా పూజలు హోమాలు నిర్వహించారు. ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పాల్గొని యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, రుద్రాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం, ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు యజ్ఞ కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ బాలస్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. విశ్వశాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో భక్తులు పాల్గొని వారి స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, ముగ్ధాభక్తుని రమణయ్య, రావూరి సుబ్బారావు, గోపు రామకృష్ణ, కోన నాగేశ్వరరావు, చుండూరు లోకనాథం, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, శాలిగ్రామ మఠం సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఆదివారం నృత్య ప్రదర్శనలు, సంకీర్తన గానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమ వివరాలను వారు తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం ఉదయం నిర్వహించిన సమావేశంలో ఆదివారం జరగనున్న ప్రపంచ సంగీత దినోత్సవ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. కార్యక్రమ నిర్వాహకులు కానూరు వెంకట రామకృష్ణ, కొండపి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నృత్య ప్రదర్శనలు, సంకీర్తన గానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముందుగా నృత్య గురువులు పెసర్లంక వసంతదుర్గ శిష్య బృందం, చల్లా యామిని శిష్య బృందం చే నృత్య ప్రదర్శన జరుగుతాయని చెప్పారు. అనంతరం కొలిశెట్టి బాలా త్రిపుర సుందరి బృందం, సొల్లేటి శైలజ బృందం, మాదల గార్గి బృందం, కొండపి వసుంధర బృందం, కటకం అన్నపూర్ణ బృందం, జి యశస్విని బృందం, గౌరవజ్జుల ఆంజనేయ శాస్త్రి బృందం, వజ్జుల లక్ష్మీ సునీత బృందం వార్లచే సంకీర్తన గానం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా గన్నే శ్రీనివాసం చే వేణుగానం, ఆకెళ్ల హిమబిందు, పెరవలి వంశీకృష్ణ బృందం వారి లాలిపాటతో సంకీర్తన ముగుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మృదంగంపై కెవి రామకృష్ణ, వయోలిన్పై చావలి శ్రీనివాస్, తబలాపై పెరవలి వంశీకృష్ణ, కీబోర్డ్పై సాయి వాయిద్య సహకారం అందిస్తారని తెలిపారు. అనంతరం సంగీత దినోత్సవం సందర్భంగా అతిథులచే గురువులకు సత్కారం జరుగుతుందన్నారు. తెన్నాలి పుర ప్రజలు, సంగీత సంకీర్తన అభిమానులు, సంగీత గురువులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కార్యక్రమ నిర్వాహకులు కోరారు. ఈ సమావేశంలో కొండపి శ్రీనివాసరావు, అందే బాలచంద్రమౌళి, వజ్జుల లక్ష్మీ సునీత తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 30/6/2024 మన తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా స్థానికంగా ఉండే మా కళాకారులందరం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో మన తెనాలిలో పాడుతున్న అందరూ వివిధ బృందాల వారి యొక్క సంగీత గానం చేస్తారు. అట్లాగే నృత్య ప్రదర్శన ఉంటుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతాల నుంచి మొదలై రాత్రి 9 దాకా ఉంటుంది. ఈ కార్యక్రమానికి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు, వీరు విచ్చేయిస్తున్నారు. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ నెల 30వ తారీఖు అనగా రేపు ఆదివారం సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి ఈ కార్యక్రమాలు మాకు ఉత్సవాలు చేస్తున్నాము. ముందుగా మన చల్లా యామిని మరియు వసంతదుర్గ గారి శిష్య బృందంచే నృత్య ప్రదర్శన ఉంటుంది. అలాగే గౌరవజ్జుల ఆంజనేయ శాస్త్రి గారు, కొండపి వసుంధర గారి బృందం, అలాగే మన బాలా త్రిపుర సుందరి గారి బృందం, ఇంకా అనేక రకమైన బృందాలు ఈ యొక్క సంకీర్తన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సంకీర్తనను ప్రతివారు విని ఆనందించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సంగీత గురువులు, సంగీత అభిమానులు మరియు తెనాలి పుర ప్రజలు అధికంగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. రామకృష్ణ కళాక్షేత్రంలో అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో
శిశుర్వేతి పశుర్వేతి గానరసం ఫణిహి అన్నారు మన పెద్దలు. అందుకోసమని ఈ కార్యక్రమం మేము అందరం కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమం చేయుచున్నాము. అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశ్వర. గుంటూరు ఎంపీ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి వచ్చిన సందర్భంగా ఆయనకు పలువురు ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర మంత్రిగా నియమితులయ్యాక తొలిసారిగా ఆయన స్వస్థలం బుర్రిపాళెం వచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్ర సహాయ మంత్రిగా నియమితులైన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ తొలిసారిగా తెనాలి వచ్చారు. శనివారం సాయంత్రం తెనాలి పర్యటనకు వస్తున్న పెమ్మసానికి పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా అంగల్కుదురు వద్ద గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో పెమ్మసానికి స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం బురిపాలెం రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి కేంద్ర మంత్రి పెమ్మసాని పూలమాలలు వేసి నివాళి అర్పించారు. టీడీపీ నాయకులు, అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం బురిపాలెం రోడ్డులో శ్రీనివాసం అపార్ట్మెంట్ వాసులు మంత్రి పెమ్మసానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ల వద్ద రోడ్డు తదితర సమస్యల గురించి పెమ్మసాని చంద్రశేఖర్కు తెలియజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన బురిపాలెంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బురిపాలెం సమీపంలో స్వర్గీయ పెమ్మసాని సాంబశివరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రామానికి చేరుకున్న పెమ్మసానికి స్థానికులు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. జ్యోతి మేడం జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుండి అమలు చేస్తున్న కొత్త చట్టాలు కొన్ని ప్రజలకు ఉపయోగకరంగా, మరికొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు పేర్కొన్నారు. కొన్ని చట్టాలను సవరణ చేయాలని కోరారు. స్థానిక కొత్తపేటలోని కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐపీసీ, సిఆర్పిసి మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల పేర్లు మార్చి కొత్తగా ఐపీసీని భారతీయ న్యాయ సంహిత అని, సిఆర్పిసిని భారతీయ నాగరిక సురక్ష సంహిత అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినియం అని మార్పులు చేయటం జరిగిందని, కొత్త చట్టాలు జూలై 1వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయని చెప్పారు. ఈ కొత్త చట్టంలో 0 FIR, ఎలక్ట్రానిక్ FIR అనేవి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. అయితే కొన్ని చట్టాలు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయన్నారు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెచ్చిన తర్వాతే కొత్త చట్టాలను అమల్లోకి చేయాలి గాని హడావిడిగా కాదని చెప్పారు. కొత్త చట్టాల ద్వారా ఆశించిన ప్రజా ప్రయోజనం నెరవేరదని, కాబట్టి పోలీస్ సంస్కరణలు అయ్యేదాకా అందరి అభిప్రాయాలు తీసుకునేదాకా ఈ చట్టాలని అమలు చేయవద్దని కోరారు. సమావేశంలో సంఘ అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు, రావూరి శివశంకర్, అబ్దుల్ ఆరిఫ్, సోమయ్య శాస్త్రి, వాకా పేరిరెడ్డి, కొమ్ము అబ్రహం లింకన్, చెరుకూరి శివరామయ్య, వై రమేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు సాయంత్రం 12 గంటల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యలో చేసిన 3 చట్టాలు, క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తాయి. ఇంతకుముందు ఉన్న చట్టాలు సిఆర్పిసిని, ఐపీసీని, ఎవిడెన్స్ యాక్ట్ని, వీటిని యొక్క పేర్లు మార్చారు. కానీ జిస్ట్ ఒకటే, దాదాపు ఆ సెక్షన్స్ అటు ఇటు మారినాయి, కానీ దాంట్లో పెద్ద తేడా లేదు. దీంట్లో కల్పించిన మంచి అవకాశం ఏంటంటే 0 FIR, అలానే ఎలక్ట్రానిక్ EFIR. 0 FIR అంటే ఒక వ్యక్తిని ఇక్కడ కొత్తపేటలో ఎవరైనా కొడితే ఆయన భయపడి వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. కానీ ఇదివరకు ఉన్న చట్ట ప్రకారం ఇక్కడే ఇవ్వాలి FIR. కానీ ఇప్పుడు వాళ్ళ ఊర్లో కూడా ఇచ్చుకోవచ్చు. అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు దాన్ని 0 FIR కింద కట్టి ఇక్కడ పంపిస్తారు. రెండోది ఎలక్ట్రానిక్ FIR, మనం వాట్సాప్ ద్వారా లేకపోతే మెయిల్ ద్వారా ఇంకా వేరే రకాలుగా కూడా మనం FIR పోలీస్ స్టేషన్ పంపించి ఆ కేసుని రిజిస్టర్ చేసుకోవచ్చు. అలా పంపిన తర్వాత 3 రోజుల లోపు
ఆ వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం సమాచారం ఇచ్చి సంతకం పెట్టాలి. ఒకవేళ ఆ వ్యక్తి వెళ్ళకపోతే ఆ ఎఫ్ఐఆర్ ఏమవుతుంది, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోతే ఆ ఎఫ్ఐఆర్ని ఎలా చేయాలి అనే క్లారిటీ మాత్రం చట్టం ఇవ్వలేదు. ఇంతకుముందు ఆత్మహత్య నేరం ఉండేది. ఎవరన్నా ఆత్మహత్య కనుక ప్రయత్నిస్తే అది నేరం కింద ఉండేదన్నమాట. దీంట్లో ఆత్మహత్య అనే దాన్ని తీసేసి కేవలం ప్రభుత్వ అధికారులను బెదిరిస్తానికి ఆత్మహత్య చేసుకోబోతుంటే దాన్ని మాత్రమే అటెంప్ట్ ఆత్మహత్య కింద తీసుకున్నారు. ఇప్పుడు పక్కవాడు రౌడీనో లేకపోతే అలానే పొలిటీషియన్ ఒక ఆడాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతుంటే అది నేరం కాదు అన్నట్టుగా దీని కింద ఉంది. కేవలం గవర్నమెంట్ ఆఫీసర్ని చేస్తే మాత్రమే అది అటెంప్ట్ ఆత్మహత్య కిందకి వస్తుందన్నమాట. అది చాలా తప్పు. బలవంతుడు వీళ్ళని భయపెట్టి వాళ్ళు ఆత్మహత్య చేసుకోకపోయినా కూడా అది కూడా నేరం కింద తీసుకోవాలి. అది పాత చట్టంలో ఉన్నదాన్ని చాలా తీసేశారు. ఒక వ్యక్తి ఎవరినైనా సరే పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాళ్ళతో కనుక శారీరక సంబంధం పెట్టుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోతే కనుక వాళ్ళకి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. జైలు శిక్ష పడుతుంది. జీవిత ఖైదు కాకపోయినా జైలు శిక్ష అనేది పడుతుంది. ఇంతకుముందు అది నేరంగా పరిగణించలేదు. అమ్మాయి ఇష్టపడి ఆ సంబంధం పెట్టుకుంది కాబట్టి వాళ్ళని శిక్షించక్కర్లేదని ఇప్పుడు దాకుండేది. కానీ ఈ చట్టంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి చేసిన వాళ్ళకి ఇది ఉందన్నమాట. కాబట్టి అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధం మోసాలు చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే 3 కొత్త చట్టాలని, అంటే 3 పాత చట్టాలని కొత్త చట్టాలుగా మార్చారు. ఐపీసీని వచ్చేసి భారతీయ న్యాయ సంహిత అని, సిఆర్పిసిని వచ్చేసి భారతీయ నాగరిక సురక్షా సంహిత అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ న్యాయ సాక్ష్య అధినియం అని చెప్పి ఈ 3 చట్టాలను తీసుకొచ్చారు. అయితే ఐపీసీలో మొత్తం 515 సెక్షన్లు ఉన్నాయండి. ఈ 515 సెక్షన్లకు 358 సెక్షన్లకి కుదించారు వీటిని. అయితే మెయిన్గా మా సీనియర్ గారు చెప్పినట్టు కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్లో. ముఖ్యంగా మాబ్ లించింగ్ అని చెప్పి ఒకటి సెక్షన్ పెట్టారండి. ఇది గుంపుగా వెళ్ళి హత్య చేయడం. సో ఈ గుంపుగా వెళ్ళి హత్య చేసినప్పుడు అంటే క్యాస్ట్ గురించి కానీ ఏ క్యాస్ట్కి సంబంధించి కానీ వాటి గురించి క్లారిటీ ఇవ్వలేదు ఆ సెక్షన్స్లో. దాని గురించి ఎంత శిక్ష పడుతుందని కూడా వేగ్గా చెప్పారు కానీ క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ పెట్టి అఫెన్సెస్ అన్నారు. పెట్టి అఫెన్సెస్ అంటే చిన్న క్రైమ్స్, చిన్న ఏదైనా చేసినప్పుడు అఫెన్సెస్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో 1000 రూపాయలు ఫైన్ వేసి పంపించడం అలా చేసేవాడు. ఇప్పుడు వాటిని నేరాలుగా పరిగణిస్తున్నారు. నెక్స్ట్ స్నాచింగ్ అని పెట్టారు. స్నాచింగ్ అంటే లాక్కోవటం, ఇప్పుడు చైన్ లాక్కోవటం, వీటిని మామూలుగా చిన్న నేరాలకు పరిగణించేవాడు కానీ పెద్ద నేరాల కింద పడదు. కానీ ఇప్పుడు వీడికి కూడా శిక్ష పడుతుంది. అయితే అది ఏంటి అనేది వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేయలేదు. ఇట్లాంటి లోపాలు చాలా ఉన్నాయండి ఈ చట్టాల్లో. అయితే వీటిని సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మా సంఘం నుంచి మేము తెలుపుతున్నాం. డాక్టర్స్ డే సందర్భంగా సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ జీవనలత తెలియజేశారు. వైద్య శిబిరం వివరాలను శనివారం ఆమె మీడియాకు వివరించారు. రెయిన్బో ట్రస్ట్ డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 1వ తేదీ సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ జీవనలత తెలియజేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భంగా సోమవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వైద్య శిబిరం జరుగుతుందని చెప్పారు. బ్లడ్ షుగర్, థైరాయిడ్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు మందులు కూడా ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఒమేగా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం వేమూరు మండలం చావలి గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ జీవనలత తెలియజేశారు. నేను డాక్టర్ జీవనలత, రెయిన్బో ట్రస్ట్ మరియు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా అంటే ఈ నెల మొత్తం కూడాను ఫ్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహించాలని మేము నిర్ణయించాము. దీని ప్రకారం రేపు చావలిలో మెగా మెడికల్ క్యాంప్, దీంట్లో సర్వైకల్ క్యాన్సర్ ని డయాగ్నోజ్ చేయటము ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ చేయటము క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో చేస్తున్నాము. ఇదే కాకుండా సోమవారం పూట జూలై 1న డాక్టర్స్ డే కాబట్టి ఆ రోజు
టీఎస్హెచ్, ఆర్బిఎస్, హెచ్బిఏ1సి టెస్టులు ఫ్రీగా చేసి కావాల్సిన వాళ్ళందరికీ మందులు ఇచ్చే ఒక ఫ్రీ మెడికల్ క్యాంపు డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో కూడా చేస్తున్నాము. ఈ నెలంతా కూడాను ఇలాగే ఆదివారం పూట రకరకాల ఊళ్ళల్లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి కేవలం క్యాన్సర్ మీద కాన్సన్ట్రేట్ చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ ప్లస్ ఈ డయాబెటిక్ కేరు, థైరాయిడ్ గురించి డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసి కావాల్సిన వాళ్ళందరికీ మెడిసిన్స్ ఇచ్చే క్యాంప్స్ మేము ప్లాన్ చేయబోతున్నాము. దానిలో భాగంగా ఈ 2 క్యాంపులు చావల్లో ఒకటి, రేపు తెనాల్లో ఒకటి చేస్తున్నాం. కాబట్టి చావలి చుట్టుపక్కల గ్రామ ప్రజలు ప్లస్ తెనాలి చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడాను ఆదివారం చావల్లో జరిగే క్యాంపుని, సోమవారం మన డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో జరిగే క్యాంపుని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. గంగనమ్మపేటలోని తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో 27వ తేదీ తెల్లవారుజామున ఒక వ్యక్తి చొరబడి వాటర్ పైపుకు ఉన్న ట్యాప్లు, పైపులు వంటి వస్తువులు విరగదీసి పట్టుకుపోయినట్లు ది తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు పేర్కొన్నారు. చిల్లర దొంగలు ఎక్కువయ్యారని, ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. తెనాలిలోని రద్దీగా ఉండే ప్రాంతమైన గంగానమ్మపేటలో తెనాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలోని వాటర్ పైపులకు ఉన్న ట్యాపులు, పైపులు విరక్కొట్టి దొంగతనం చేశారని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు అన్నారు. దొరలాగా వచ్చి దొంగతనం చేసి వెళ్లాడని ఆయన చెప్పారు. సీసీ కెమెరాలో దొంగలను గుర్తించడం జరిగిందని తెలియజేశారు. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని దేశు శ్రీనివాసరావు కోరారు. ఇది ఈ ఛాంబర్ ఆఫీస్ అనేది 2009లో కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక రకాల మంది దీన్ని ఛాంబర్ ప్రెసిడెంట్లుగా చేసి ఉన్నారు. ఇప్పటి వరకు నేను కూడా వచ్చి దాదాపుగా 2 పర్యాయాలు సుమారుగా 5 సంవత్సరాలు దాదాపు వస్తుంది. ఏ రోజు కూడా ఎలాంటి పూచిక పుల్ల కూడా పోనటువంటి ఏరియా, ఎప్పుడు జనసంచారం కలిగినటువంటి ఏరియా. ఈ ఏరియాలో 27వ తారీఖు తెల్లవారుజామున, అంటే మేము చూసుకుంది నిన్న చూస్తే 28వ తారీఖు నాడు చూసుకుంటే ఒక వైట్లో ట్యాప్ పోయేటప్పటికి ఏదైనా దేనికన్నా పోయిందా, ఎవడన్నా తగిలిపోయిందా, ఎందుకన్నా పోయిందా అనే ఉద్దేశంతో నీ పొరపాటు నిమిత్తం జరిగిందేమో అనుకున్నా, లేకపోతే ఆటకాయతనంగా ఎవడన్నా చేసాడేమో అనుకున్నా. తీరా చూస్తే అవి టోటల్గా దొంగతనం కోసం వచ్చినట్టుగానే అర్థమవుతుంది. బాత్రూముల్లో ఉన్నటువంటి ట్యాపులు, ఈ బయట ఉన్నటువంటి ట్యాపులు, ఇదే విధంగా ఇక్కడ పైన నీళ్ళ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి చెక్కవాలు, గేట్ వాలు, ఆ పైపులు, అవి ఏమైతే అతను పనికొస్తాయి అనుకున్నాడో అన్నీ కూడా ఇరిసేసి తీసుకెళ్ళిపోయినటువంటి సంఘటన. అది అతనికి ఎంత ఉపయోగపడుతుందో, ఏం జరుగుతుందో అనేది దానికంటే కూడా మనకి అనవసరమైనటువంటి వేస్టేజ్ అనమాట. ఇది మనకు తెలియదే ఉంది. ఏదైనా కొంటే 100 అయింది, అమ్మితే 10 అయింది. ఇలాంటి సంఘటన అంటే ఈ చిల్లర మోకలు అనేది ఈ విధంగా ఈ సీసీ ఫుటేజ్ తీస్తే, ఈ సీసీ ఫుటేజ్లో చూసినటువంటి విధానం చూస్తే అతను హాఫ్ కోట్ వేసుకుని ఉన్నాడు. హాఫ్ కోట్ వేసుకుని ఉన్నాడు అంటే అతను ఏ రేంజ్లో ఉన్న మనిషి అనేది చూడాల్సినటువంటి విధానం. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి మనకి రక్షణ ఏ విధంగా జరగాలి, మరి ప్రజలే జాగ్రత్త తీసుకునేటువంటి విధానంతో మెలగాలి అనేటువంటి దానికి ఒక సూచికగా చెబుతున్నాను నేను. ఇప్పుడు అతను తీసుకుంది కూడా 5:36 సుమారుగా, తెల్లారిపాటికి 5:30, 6 అంటే బాగా తెల్లారిపోయినట్టే కదా. అతను ఎంత మీ ఫుటేజ్లో మీకు చూపించా, అతను ఏ విధమైనటువంటి దొంగగా వచ్చాడా, దొరగా వచ్చాడా అనేది కూడా అర్థం కానటువంటి విధానంతో ఉంది. కాబట్టి టౌన్లో ఎంతైనా సరే ఎవరి ఇంటికి వాళ్లే కాపాలనే పరిస్థితిలో తెల్లవారుజాము నుంచి కూడా ఏమాత్రం చిన్న అలంకి వచ్చినా కూడా ఎలర్ట్గా ఉండకపోతే కనుక చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పికెటింగ్లు ఇవన్నీ చేసినా వాడికి అర్థమవుతుంది సరే పలానా టైంలో పికెటింగ్ అనేది కాకుండా
టైం రోజుకో రకమైన టైంలో పికెటింగ్ చేస్తే ఏ రోజు ఎట్లా వస్తారో అనేటువంటి భయం ఉంటుందనేటువంటి సంకల్పంతో మేము ఈ విధంగా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండటానికి ఈ ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ ద్వారకా తిరుమలరావుని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావును మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా శనివారం డీజీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున నూతన డీజీపీగా బాధ్యతలను తీసుకున్న ద్వారకా తిరుమలరావుకు శుభాకాంక్షలు అందజేశామని దిలీప్ రాజా మీడియాకు తెలిపారు. ఆంధ్రాలో మా ఏపీ కార్యక్రమాలను డీజీపీ అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న జగజ్జీవన్ రామ్ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న మిలిటరీ ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రిగా నటిస్తున్న ఉత్తరప్రదేశ్ నటుడు అమీర్ చౌదరి, సహాయ దర్శకుడు వెంకీ రామన్లను నూతన డీజీపీకి పరిచయం చేసినట్లు ఆయన వివరించారు. కాగా తెనాలిలోని మా ఏపీ కార్యాలయాన్ని సందర్శించవలసిందిగా డీజీపీని ఆహ్వానించినట్లుగా దిలీప్ రాజా తెలిపారు. ప్రభుత్వ విధానాలపై ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు చిరస్మరణీయులని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. రామోజీరావు జ్ఞాపకార్థం వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అమృతలూరులోని పెన్షనర్ల భవనంలో శనివారం రామోజీరావు జ్ఞాపకార్థం మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో గ్రామంలోని 50 మంది నిరుపేద వృద్ధులకు నూతన వస్త్రాలు అందజేశారు. విశ్రాంత ఉపాధ్యాయులు మాచిరాజు శేషుబాబు, బన్నరావురి రాంబ్రహ్మం, కూచిపూడి విజయ్ కుమార్ల చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ రామోజీరావు ఈనాడు సంస్థ ఇతర సంస్థల ద్వారా రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఉద్యోగ భృతి కల్పించిన వ్యక్తి అని, ప్రకృతి వైపరీత్యాల వల్ల పేదలకు నష్టం జరిగితే ఆయన స్పందించారని ఆయన సేవలు కొనియాడారు. సినీ పరిశ్రమలో ఉండి రాజకీయాల ద్వారా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వ్యాపార రంగంలో ఉండి రామోజీరావు పేదలకు సేవలందించారని, వీరు ఇరువురిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. గత సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా 100 సేవా కార్యక్రమాలు ఎలా చేశామో అదేవిధంగా దాతలు తమ కుటుంబ సభ్యుల సహకారంతో రామోజీరావు స్మారక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మల్లిపెద్ది సర్వీజీ, గరికపాటి రామ్గోపాల్, షేక్ మౌలాలి, కర్రా రాజారత్నం, పరుచూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఈ రాష్ట్రంలో ఈనాడు సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు గారు అంటే ఎవరికి తెలియదు కాదు. ఆయన అనేక 1,00,000 మందికి పైగా మరి ఉద్యోగాలు కల్పించడం, అట్లాగే మరి చిన్న చిట్ ఫండ్ కంపెనీ ద్వారా వెళ్ళి ఈనాడు పేపరు, మరి ఫిల్మ్ సిటీలు ఇట్లా అనేకం చేపట్టే మరి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాడు. కల్పించడమే కాక ప్రజల్లో కూడా చైతన్యం ఇచ్చాడు. మంచి మంచి ఎక్కడికైనా ప్రజా సమస్యలను స్పందించడంలో కూడా మరి స్పందించడం, అట్లాగే పోరాటాల్లో కూడా ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మరి వాళ్ళ విధానాలను ఎప్పటికప్పుడు తప్పుడు వాటిని మరి ఎత్తు చూపుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమించాడు. మరి పేపర్ అంటే ప్రతి గ్రామంలోకి కింద స్థాయిలోకి రావడానికి కూడా కృషి చేశాడు. వీటితో పాటు ఆయన పేదలకి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడైనా తుఫాను వాటిల్లో కూడా చాలామందికి ఆర్థికంగా మరి వాళ్ళు ఇల్లు నిర్మించడం కానీ ఇతరితర సహాయం చేయడంలో కూడా ఆయన ముఖ్యంగా ఉన్నాడు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఆయన పేరు మీదుగా మరి మేము ఈ పేదలకి గతంలో కొద్దిమందికి పంచాం, మిగిలిన వారికి పంచాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేపట్టాం. మరి చెప్పుకోవాలంటే ఈ రాష్ట్రంలో మరి మనకు తెలిసిన ఎన్టీ రామారావు గారు, రామోజీరావు గారు, ఆయన సినిమాల్లో ఉండి రాజకీయాల్లోకి వచ్చి పేదలకు సేవ చేశాడు. నందమూరి తారక రామారావు గారు ఇద్దరు ఒకేసారి వచ్చారు ఈ రాజకీయంలోకి. ఆయన ఈనాడు పత్రికా రంగంలోకి వచ్చారు. రామారావుతో పాటు అనేక ప్రయాణాలు చేసి ప్రజల యొక్క నాడి తెలుసుకొని ఎప్పటికప్పుడు మనకు వార్తలు అందిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాయించారు. అలాంటి మహానుభావుని జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ముందు రత్నప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన కొన్ని లక్షల వేల మందికి, కోట్ల మందికి దగ్గర ఇవాళ మరి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆయన
స్థాపించిన పేపర్ కానివ్వండి, రియా పచ్చళ్ళు కానివ్వండి, మరి రామోజీ ఫిల్మ్ సిటీ కానివ్వండి, ఇట్లాంటివి అనేక సంస్థలు స్థాపించి వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఎదిగాడు. నేను టీవీ చూస్తుంటే ఆ పెద్దలంతా చెప్తుంటే మరి అంత బ్రహ్మాండంగా సంస్కరణ సభ మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటే దానికి కారణం ఆయన యొక్క సేవ. ఆయన చేసిన సేవలకి ఇవాళ ఎంతమందో మరి టయానికి సంపాదించుకోవడానికి కానీ తినడానికి కానీ మరి అనేక రకాలుగా ఉపయోగపడింది. అలాంటి వ్యక్తి యొక్క సంస్కరణార్థం మరి ప్రసాద్ గారు చేసినటువంటి ఇట్లాంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తాను. నా వంతు సహాయం కూడా నేను చేస్తాను. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి మరి ప్రసాద్ గారు మాదిగ జనజాతర సభకు సంబంధించిన కరపత్రాలను శనివారం దుగ్గిరాల్లో స్థానిక ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. మాదిగ జనజాతర సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని నాయకులు పిలుపునిచ్చారు. జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడిలో జరగనున్న ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న జనజాతర సభకు సంబంధించిన కరపత్రాలను దుగ్గిరాలలోని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఈదుముడిలో జరగనున్న మాదిగ జనజాతర సభకు దుగ్గిరాల మండలం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి మాదిగ జనజాతర సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఏటుగూరు విజయ్ కుమార్ మాదిగ, చిలువూరు నాగరాజు మాదిగ, కొమరాల శ్రీనివాసరావు మాదిగ, కదేవరపు కోటేశ్వరరావు మాదిగ, మండలంలోని ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేపు జూలై 7న జరగబోవు మాదిగ జనజాతర సభను విజయవంతం చేయాలని ఈనాడు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం దుగ్గిరాల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా బాబు జగజ్జీవన్ గారి స్టాట్యూ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ ఎదురుగా కరపత్రాలను మాదిగ పోరాట సమితి కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఏటుగురు విజయమాది గారు ప్రధాన స్టేట్ కో కన్వీనర్ మరియు సిలువూరు నాగరాజు మాదిగ గారు, కొమ్మూరు శ్రీనివాస్ మాదిగ గారు, నాగరాజు మాదిగ మరియు రాష్ట్ర నాయకులు ఎల్లమాటి దాసు గారు మరియు స్థానికులు ఎస్సీ ఎస్టీలు ఇవాళ గత ప్రభుత్వం చూసుకుంటే ఈ ప్రభుత్వంలో మనం మెరుగుపడతామన్న ఉద్దేశంతో మనం ముందుకు పోయి ఈ సభా కార్యక్రమం ద్వారా మనం తెలియజేస్తామని మనందరం సమక్షంలో అంబేద్కర్ బొమ్మ ఎదురుగా మనం ఈ కార్యక్రమం పోల్ స్టేషన్ ఎదురుగా ఈ దుగ్గిరాల నుంచి నా వంతుగా నా గిరిజన సోదరు దుగ్గిరాల మెయిన్ రోడ్ రొచ్చుమయం రొచ్చు గుంటగా మారిన దుగ్గిరాల మెయిన్ రోడ్డుపై అనునిత్యం వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. అధికార యంత్రాంగం ఆ రోడ్డు వైపు కన్నెత్తి చూడని దుస్థితి నెలకొంది. గడిచిన 4 ఏళ్లుగా దుగ్గిరాల మెయిన్ రోడ్ గుంతలు, గతుకులు కారణంగా ప్రజలు, వాహనదారులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఇటీవల రోజు కురుస్తున్న వర్షాలకు దుగ్గిరాల మెయిన్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని వాహనదారులు భయంగా ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో రాత్రిపూట వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు మొద్దు నిద్ర వీడి వెంటనే రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజీ మార్గమే రాజమార్గంగా కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్లు దోహదం. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు. వైసీపీ టీడీపీ సభ్యుల వాదోపవాదాల నడుమ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తూ సమావేశం ముగింపు. చైర్పర్సన్ పోడియం ఎదుట టీడీపీ సభ్యుల నిరసన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.